దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసింది బీజేపీ. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ వరుసగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆయన బేగంపేట్ ఎయిర్పోర్టుకు రీచ్ అవుతారు. కేవలం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు తెలంగాణలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రోడ్ షో కోసం భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ బీజేపీ. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు రోడ్ షోలో పాల్గొనున్నారు. మొత్తంగా 1.3 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో కొనసాగనుంది. రోడ్ షో ముగిసిన అనంతరం రాజ్భవన్ కు చేరుకొని రాత్రి అక్కడే బస్ చేస్తారు. మొత్తానికి ప్రధాని మరి కాసేపట్లో తెలంగాణకు రాబోతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఈ 2 రోజుల షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, 2 రోజుల ప్రధాని పర్యటనలో భాగంగా షెడ్యూల్ ఏంటి, ఈ రోజు రోడ్ షోకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగాయి? మరి కాసేపట్లో మిర్జాలగూడకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మిర్జాలగూడ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రధానమంత్రి ఏదైతే రోడ్ షో చేస్తారో ఆ వాహనాన్ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా మిర్జాలగూడ నుండి దాదాపు 1.5 కిలోమీటర్ల అంటే మల్కాజ్గిరి చౌరస్తా వరకు ఈ యొక్క రోడ్ షో కొనసాగనుంది. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తండాలుగా తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే 2 రోజుల టూర్ లో భాగంగా మరి కాసేపట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కు చేరుకున్నటువంటి మోడీ రోడ్ షో చేస్తారు. ఆ తర్వాత నేరుగా రాజ్ భవన్ కి వెళ్తారు. అక్కడ ఈ రోజు బస చేస్తారు. రేపు నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభకి వెళ్తారు. ఆ బహిరంగ సభ తర్వాత అక్కడి నుండి నేరుగా గుల్బర్గాకి వెళ్తారు. అయితే 2 రోజుల పాటు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూర్ తెలంగాణలో ఉంది. పెద్ద ఎత్తున ఈ యొక్క రోడ్ షోకు మాత్రం ఇక్కడికి తరలి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఆ రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ రోడ్ షోను తిలకించడానికి పెద్ద ఎత్తున బిల్డింగ్ల పైన కూడా పెద్ద ఎత్తున జనాలు ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున జనాలు కూడా బిల్డింగ్ల పైన కూడా బారులు తీరారు. రోడ్డుకు ఇరువైపు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.